పేపర్లో అంశం దగ్గరికి ఈరోజు నేను వస్తున్నా. చెప్పండి, మన అంశం ఏం చూడండి. ఈరోజు యేసు సమస్యలకు ఏంటి చెప్పండి? పరిష్కారం. జీసస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. యేసు సమస్యల పరిష్కారం. మన టెక్స్ట్లోకి వెళ్దాం. మనం ఆదికాండం 18 అధ్యాయము 9 నుంచి 14 వచనాల్లో యేసు 7 సమస్యల పరిష్కారం. ఆ 7 సమస్యలు ఏంటో ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఒకదాని వెంబడి ఒకటి మనం ధ్యానం చేద్దాం. చెప్పండి, ఈ రాత్రి మన అంశం ఏంటి చెప్పండి? యేసు సమస్యలకు పరిష్కారం. చెప్పండి, యేసు దేనికి పరిష్కారం? ఈ 7 కాదు, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం ఎవరు చెప్పండి? యేసే పరిష్కారం కదండి. మనం అందుకని పాడతాం, యేసే నా పరిహారి. వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రభు మన సమస్యలకు పరిహారం ఆయనే, యేసయ్యే. కాబట్టి 7 సమస్యలు ఈ టెక్స్ట్లో నేను చూపిస్తాను. ఆ 7 సమస్యలకు పరిష్కారం కూడా యేసు ప్రభులో మనం చూస్తాము. రాసుకోండి. మొదటిగా వృద్ధాప్య సమస్యలకు పరిష్కారం. జీసస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్. వృద్ధాప్య సమస్యలకు పరిష్కారం యేసే. రెండవది, స్త్రీ సమస్యలకు పరిష్కారం యేసే. ఏంటో ఆ స్త్రీ సమస్య చూద్దాం. జీసస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఆల్ ఉమెన్ ప్రాబ్లమ్స్. మూడవది, నవ్వుకు పరిష్కారం. నవ్వుకునే సమస్యలకు పరిష్కారం యేసే. జీవితంలో ఎవరైనా నిన్ను చూసి నవ్వుతున్నారా? ఎగతాళి చేస్తున్నారా? నవ్వుల పాలయ్యావా? వెక్కిరింతకు గురయ్యావా? ఎగతాళికి గురయ్యావా? నవ్వుకునే సమస్యలకు పరిష్కారం యేసే. నాలుగోది, అసాధ్యమైన సమస్యలకు పరిష్కారం యేసే. జీసస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఆల్ ఇంపాసిబుల్ థింగ్స్. ఆయన అసాధ్యమైన సమస్యలకు ఎవరు చెప్పండి? పరిష్కారం. చూద్దాం. 5, పిల్లలు లేని సమస్యలకు పరిష్కారం. యేసు పిల్లలే లేని సమస్యలకు పరిష్కారం ఆయనే పరిష్కారం. పిల్లలు లేరని దిగులు పడుతున్నావా? వ్యధ చెందుతున్నావా? ఆందోళన చెందుతున్నావా? రెట్టింపు బాధతో వచ్చావా? లైవ్లో చూస్తున్న వారు కూడా పిల్లలు లేని సమస్యలకు పరిష్కారం యేసే. 6వది, నిర్ణయ కాలంలో జరిగే సమస్యలకు. కొన్ని నిర్ణయ కాలంలోనే జరగాలి. వివాహమైన, ఉద్యోగమైన, తర్వాత పంటలైనా కదండి. పంటలు కూడా ఎప్పుడు పంటాలి చెప్పండి? నిర్ణయ కాలంలోనే, ఒక టైంలో. ఆ టైంలో అవి జరిగిపోవాలంతే. అవి జరగలేదంటే అవి ఏంటి చెప్పండి? ఒక సమస్య. అదొక సమస్య. నిర్ణయ కాలంలో జరగాల్సినవి జరగకపోతే అదొక సమస్య. అలాంటి సమస్యలకు పరిష్కారం ఎవరు చెప్పండి? యేసే. ఆఖరిది, భయమునకు పరిష్కారం. భయము అనే సమస్యకు పరిష్కారం యేసే. 7 సమస్యల పరిష్కారం యేసే జీవిత పరిష్కారం. యేసే సమస్యల పరిష్కారం. యేసే జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం ఎవరు చెప్పండి? యేసయ్యే. చూద్దామండి. మొదటగా వృద్ధాప్య సమస్య. ఇక్కడ చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము చక్కగా 12వ వచనం. శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును ఏమై ఉన్నాడు? వృద్ధుడై ఉన్నాడు కదా. శారా, అబ్రహాం ఇద్దరు ఏ వయసులో ఉన్నారని చెప్పండి? వృద్ధాప్యంలో ఉన్నారు. సో మెనీ ఓల్డ్ పీపుల్
ఈ రోజుల్లో చాలామంది వృద్ధులు వారు ఒక సమస్యతో ఉన్నారు. పాస్టర్ గారు, వృద్ధాప్యంలో వచ్చే సమస్య ఏంటో తెలుసా? ఏంటండి వారు వృద్ధులు ఎదుర్కొనే సమస్య ఏంటో తెలుసా? వృద్ధాప్యంలో వృద్ధులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఒంటరితనం అనే సమస్య. ఒంటరితనం, లోన్లీనెస్. వృద్ధులు అధికముగా ఎదుర్కొనే ఒక సమస్య ఏంటంటే, నేను ఒంటరి వాడనో, నా భర్త నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు, నా భార్య నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయింది, నన్ను చూసుకోవటానికి కూడా ఎవరు లేరు, ప్రేమతో పలకరించి పరామర్శించడానికి ఎవరు లేరు, ఐ యామ్ ఆల్ ఎలోన్, నేను ఒంటరి వాడను, నేను ఒంటరి దానను. వృద్ధులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో వారు ఎదుర్కొనే ఒక సమస్య ఏంటంటే ఒంటరితనం. చెప్పండి, వృద్ధులు ఎదుర్కొనే సమస్య ఏం చెప్పండి? ఒంటరితనం. ఈ ఒంటరితనం ఈ మధ్య చాలామంది యవనస్తులు కూడా ఎదుర్కొంటున్నారు కదండి. జీవితంలో యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయిన ఆ భార్య ఆ ఒంటరితనంలోనే బాధపడుతూ ఉంటుంది. అలాగే యవ్వన ప్రాయంలో భార్యను వదిలిపోయి వెళ్ళిపోతే మరి ఆ భర్త కూడా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోతే అది కూడా ఒంటరితనం. యవనస్తుల జీవితాల్లో కూడా ఈ ఒంటరితనం అనేది ఉంది. ప్రాముఖ్యంగా వృద్ధులు ఈ ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. మరి దీనికి సమస్యకు పరిష్కారం ఏంటి? ప్రతి సమస్యకు ఈరోజు ఏం చూడబోతున్నాం మనం? పరిష్కారం చూడబోతున్నాం. దీనికి పరిష్కారం ఏంటి పాస్టర్ గారు? ఒంటరితనంలో ఎదురయ్యే ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఉందా? బైబిల్లో చక్కగా ఉన్నాయి. చూద్దాం. పరిష్కారం చెప్తున్నా మీకు. సమస్య చూస్తున్నాం, పరిష్కారము చూస్తున్నాం. కీర్తన గ్రంథం 4వ సంకీర్తన 8వ వాక్యంలో చూడండి, దావీదు ఎంత చక్కటి ప్రార్థన చేసుకుంటాడో. కీర్తన గ్రంథము 4వ సంకీర్తన 8వ వచనంలో దావీదు చేసిన ప్రార్థన మనం చూస్తామండి. 8వ వచనం ఏమంటాడు చూడండి, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదునో, నేను ఒంటరిగా ఉండిననో నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. చూడండి, నేను ఒంటరిగా ఉండిననో నీవే నన్ను ఎలా సురక్షితముగా ఏం చేస్తావు? చూసారా, ఒంటరితనం అనే సమస్యకు పరిష్కారం ప్రార్థన. వృద్ధాప్య సమస్యకు పరిష్కారం ప్రార్థన. వృద్ధులు ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. వృద్ధులు ఎక్కువగా ప్రార్థనలో దేవుని మీద ఆధారపడాలి. వృద్ధాప్యం ఒక శాపము కాదు, వృద్ధాప్యము ఒక ఆశీర్వాదమే. చెప్పండి, వృద్ధాప్యం ఏమి కాదు? వృద్ధాప్యము ఒక ఆశీర్వాదమే. వారు తమ ముసలితనమందు ఇంకా సారము కలిగి ఎలా ఉంటారంట? పచ్చగా ఉండాలి. వృద్ధులు పచ్చగా ఉండాలి. వృద్ధాప్యం వచ్చిందని తిట్టుకోబాకండి, వృద్ధాప్యం వచ్చిందని శపించుకోబాకండి, వృద్ధాప్యం వచ్చిందని దిగులు పడబాకండి. వృద్ధాప్యంలోనే దేవుని మహిమను మీరు చూడాలి కదండి. వృద్ధాప్యంలో వారు సారము కలిగి పచ్చగా ఉండాలి అంటే మంచి ప్రార్థనా జీవితం. నేను ఒంటరిగా ఉండినను, దావీదు ఏమంటున్నాడు చూడండి, నీవే నన్ను సురక్షితముగా ఏం చేస్తున్నావు? నివసింపచేయు. చూసారా, దేవుడు వదిలిపెడతాడండి. మీ పిల్లలు వదిలిపెట్టచ్చు మిమ్మల్ని, లేకపోతే మీ భర్త వదిలిపెట్టచ్చు మిమ్మల్ని, మీ భార్య వదిలిపెట్టచ్చు మిమ్మల్ని. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉంటానన్న యేసయ్య మిమ్మల్ని వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. ఆయన వదిలిపెట్టడు. 71వ కీర్తన మరొక వచనం కూడా చూద్దాం. 71వ సంకీర్తన 9వ వచనం చూడండి. దావీదు తన వృద్ధాప్యంలో చేసుకున్న ప్రార్థనలు ఇవి. 71వ కీర్తన 9వ వచనం, వృద్ధాప్యమందు నన్ను విడనాడకమో, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. వృద్ధాప్యంలో సహజంగానే ఏమైంది చెప్పండి? బలము క్షీణించింది. బలం ఏమైపోతుంది చెప్పండి? యవనస్తులకే ఈ రోజుల్లో బలం ఉంటల్లా. కొంతమంది ఏందోనండి ఈ మధ్య నా చెయ్యి ఎందుకు ఇట్లా వంకర పోతుంది అనుకుంటారు. వృద్ధులు ఎవరు? 70-80 సంవత్సరాలు. ఇక 80 సంవత్సరాలు కూడా చెయ్యి వంకర పోకుండా, మూతి పక్కకు పోకుండా ఎట్టుంటుంది? 20, 30, 40 సంవత్సరాల వాళ్ళకే ఏమొస్తుంది చెప్పండి? చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటే 80-70 సంవత్సరాల వయసులో ఉన్న వారికి
ఇక ఆరోగ్యం బలం ఏమైపోతుంది చెప్పండి, క్షీణించిపోద్ది. అందుకని దావీదు అంటున్నాడు, వృద్ధాప్యమందు నన్ను విడిచిపెట్టద్దయ్యా, నా బలం క్షీణించినప్పుడు నన్ను ఏం చేయొద్దు, విడవద్దు. తర్వాత చూడండి 18వ వచనం, 71వ కీర్తనే, అదే కీర్తన 18వ వచనం, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తెల నెరసి వృద్ధునయుండు వరకు నన్ను. బాగా ఒక గొప్ప సత్యం చెప్తున్నా, వినండి. మీరు అందరు వినండి, బాగా వినండి, ప్లీజ్ లిజన్. అందరు వినండి అమ్మా. ఏంటో తెలుసా, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసా, మీరు ఎప్పుడు చేసుకోవాల్సిన ప్రార్థన, నా దినముల మధ్య నన్ను తీసుకొని పోవద్దయ్యా. నా దినముల మధ్య అడగండి, దేవుని అడగండి, అందరు ఇప్పుడు అడగండి, నా దినముల మధ్య నన్ను తీసుకొని పోకుమో. దావీదు అడిగాడండి, నా దినముల మధ్య అంటే నా దినాలు ప్రభా, నువ్వు ఎన్ని రాసి పెట్టావో, ఎన్ని సంవత్సరాలు నాకు ఇచ్చావో, నన్ను మధ్యలో ఏం చేయొద్దు, తీసుకొని పోవద్దయ్యా. అడగాలి మనం కూడా. దావీదు ఇక్కడ ఏమన్నాడు చూడండి, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పునట్లు తల నెరసి వృద్ధునయుండు వరకు నన్ను. వృద్ధాప్యంలో విడవద్దయ్యా. ఎందుకో తెలుసా, వృద్ధాప్యంలో సేవ ఉంది మీకు. వృద్ధాప్యంలో మీకు ఏమని చెప్పండి, సేవ ఉంది. వృద్ధాప్యంలోనే సేవ ఉంది. ఏం సేవ? రాబోయే వాళ్ళందరికీ, పుట్టబోయే వాళ్ళందరికీ ఎవరి గురించి చెప్పాలి మీరు? యేసయ్య మీ పట్ల ఎంత గొప్ప కార్యాలు చేశాడో, యేసయ్య మిమ్మల్ని ఎలా రక్షించుకున్నాడో, యేసయ్య మిమ్మల్ని ఎలా మీ సాధనాలుగా వాడుకున్నాడో తెలియజెప్పాలి. వృద్ధాప్యంలో సేవ చేయాలి. వృద్ధాప్యంలో దేవుని కొరకు నమ్మకంగా వాడబడాలి. కాబట్టి వృద్ధాప్యంలో మంచి ప్రార్థనాపరులుగా ఉండాలి. ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అన్నా ప్రవక్తి దేవాలయము విడువక ఎన్ని సంవత్సరాలండి? 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు. చెప్పండి, ఎప్పుడంట? రేయింపగలంటే ఉదయమో రాత్రులు దేవుని ఏం చేసింది? సేవించింది ఆమె. చూసారండి, వృద్ధాప్యంలోనే దేవుడు వాడుకుంటాడు. మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడో తెలుసా? మనుషులందరేమో వీడు పని అయిపోయిందిరా అన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పని అయిపోయిన వ్యక్తుల్నే తీసుకొని ఆయన పనిముట్లుగా వాడుకుంటాడు. పని అయిపోయింది, వీడు ఇక లోకానికి పనికిరాడు, నిష్ప్రయోజనమైన వ్యక్తి అని అనుకున్న వారినే యేసయ్య ఎలాంటి వ్యక్తి అంటే, ఎలాంటి దేవుడు అంటే, నిష్ప్రయోజనమైన వారిని ఎలా చేస్తాడు చెప్పండి? ప్రయోజనకరంగా మార్చి ఆయన పనిముట్లుగా వాడుకుంటాడు. ఒనేసిము గురించి పౌలు అంటాడు, మునుపు నీకు ఎవరు చెప్పండి? ఒనేసిము నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు నీకును నాకునేమయ్యాడు చెప్పండి? ప్రయోజనకరమైన వ్యక్తి. చూశారండి? కాబట్టి లోకమంతా వృద్ధులు అనగానే వీళ్ళేముంది లేరా, వీళ్ళ పని అయిపోయింది లేరా అని అనొచ్చు. కానీ యేసయ్య వృద్ధులనే తీసుకొని వాడుకున్నాడు కదండి. యెహోషువ మంచి వృద్ధాప్యంలోనే దేవుని కొరకు వాడబడ్డాడు, స్వాస్థ్యాలు పంచిపెట్టాడు. 120 సంవత్సరాల వయసులో కూడా మోషేని దేవుడు తన సాధనంగా వాడుకున్నాడు, వదిలిపెట్టాడండి. కాలేబుకి ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాల వయసులో కూడా కాలేబుని వదిలిపెట్టాడా దేవుడు? వదిలిపెట్టలే. చూసారండి? కాబట్టి వృద్ధాప్యంలో మీరు బాధపడబాకండి. వృద్ధాప్య సమస్యలకు పరిష్కారం ఎవరంటే యేసయ్య. ఈ వృద్ధాప్యంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువగా ఏం చేయండి? ప్రార్థన. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయండి. 90-100 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహామును దేవుడు బలమైన సాధనంగా వాడుకున్నాడు. మొదటి సమస్య వృద్ధాప్య సమస్యలకు పరిష్కారం. రెండవది స్త్రీ సమస్యలకు పరిష్కారము యేసయ్యే. ఆదికాండము 18వ అధ్యాయం చూడండి, ఆ మాట రాశారండి. మాట రాశారు, చదువుతూ ఉంటే పల్లె ఆశ్చర్యపోయాను. ఆదికాండము 18వ అధ్యాయము చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచనం, అబ్రహామును శారయను బహుకాలము గడిచిన వృద్ధులైండరి, స్త్రీ ధర్మము
షారాకు ఏమైపోయింది? చూసారండి, ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏ సమస్య తెలుసా? ఆరోగ్య సమస్య, హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, ఆరోగ్య సమస్యలండి. ఎవరిని కదిలించిన స్త్రీలు చాలామంది చెప్పేది ఏంటంటే, ఆరోగ్యం బాగలేదు పాస్టర్ గారు, తలనొప్పి, కొంతమందికి పీరియడ్స్ ఆగిపోతున్నాయండి, పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదండి, మా జీవితంలో ఇంకా పిల్లలు కలగట్లేదండి, వివాహమై ఇన్ని సంవత్సరాలు అయింది కానీ మేము శారీరకంగా హెల్తీగా లేమని చెప్తున్నారు డాక్టర్స్. చాలామంది స్త్రీలు ఎదుర్కొంటున్న ఇంకొక భయంకరమైన సమస్య ఏంటంటే, చాలా యుక్త వయసులో క్యాన్సర్లు వస్తున్నాయి పాస్టర్ గారు. ఏ క్యాన్సర్ వస్తుందో, మాకు ఏ క్యాన్సర్ బారిన పడతామో, ఏ క్యాన్సర్ మాకు వస్తుందో, ఇది ఒక రకమైన ఆందోళన అయిపోతుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఎటు చూచినా అనారోగ్యంతో కూడినటువంటి ఆహార పదార్థాలు తినాల్సి వస్తుంది, ఎరువులు బాగా పండించి, లేకపోతే భయంకరమైనటువంటి రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు తింటూ స్త్రీలు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. చాలామంది స్త్రీలు కదండి. ఇక్కడ షారా ఏం చెప్తుంది? స్త్రీ ధర్మము నిలిచిపోయింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే హెల్త్ ఇష్యూస్, ఆరోగ్య సమస్య. మరి దీనికి విరుగుడు ఏంటి, పరిష్కారం ఏంటి? ఈరోజు మీకు ఒక సమస్య పరిష్కారం చెప్తున్నా, చాలా బలమైన పరిష్కారం చెప్తున్నా. చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చదువుతాను, చూడండి అమ్మా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. ప్రభు మీ సమస్యకు ఒక పరిష్కారం చెప్తున్నాడు ఈ రాత్రి. ఇర్మియా గ్రంథం 33:6. నేను దానికి అన్న దగ్గర మీ పేరు పెట్టుకొని చదవండి. నేను ఫిలిప్పుకు అని ఇక్కడ నా పేరు పెట్టుకుంటున్నా. ఇప్పుడు మీరు అక్కడ బైబిల్ తీసి అక్కడ మీ పేరు పెట్టుకోండి దయచేసి. నేను ఫిలిప్పుకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. యేసయ్య అంటున్నాడు, నేను వారికి, దానికి అంటే మీ పేరు పెట్టుకోండి అక్కడ, ఆరోగ్యమును స్వస్థతను మరలా ఏం చేస్తున్నాను? రప్పించుచున్నాను, వారిని ఏం చేస్తాను? స్వస్థపరచుచున్నాను. ప్రభు మీకు ఈ రాత్రి స్వస్థత కలుగజేయునుగాక, మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా మీకు రప్పించునుగాక. ఎక్కడ మీ అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారో ప్రభు మీకు ఆరోగ్యమును దయచేయునుగాక, ఆరోగ్యమును దయచేయునుగాక. ఇవి దేవుని మాటలండి. స్త్రీ ధర్మం ఉడిగిపోయిందా? పీరియడ్స్ రావట్లేదా? లేకపోతే ఇంకోటి సమస్య, క్యాన్సర్ గురించి బాధపడుతున్నావా? లేకపోతే ఇంకొక అనారోగ్యం గురించి దిగులు పడుతున్నావా? ఇంకొక అనారోగ్యం గురించి బాధపడుతూ వచ్చావా? స్త్రీ సమస్యలకు పరిష్కారం ప్రభు ఈ రాత్రి ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను వారికి ఆరోగ్యమును మరలా ఏం చేస్తున్నాను? రప్పించుచున్నాను. మృతతుల్యమైన షారా గర్భాన్ని తెరిచిన దేవుడు కదండి. ఆ మాటలు చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి, ఆ మాటలు ఎంత చక్కటి మాటలు రాసి పెట్టాడో దేవుడు మన కొరకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనిను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందిన, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఒకవేళ శక్తి ఉడిగిపోయిందా? శక్తినిచ్చేవాడు దేవుడు. ఆరోగ్యం పోయిందా? ఆరోగ్యం మరలా ఇచ్చేవాడు దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆరోగ్య ప్రదాత. గట్టి చెప్పండి, ఎవరైనా ఆరోగ్య ప్రదాత. చెప్పండి, ఎవరైనా ఆరోగ్య ప్రదాత. రెండవది అవయవ నిర్మాత. చెప్పండి, ఎవరైనా అవయవ నిర్మాత. నీ శరీరంలో ఏ అవయవం అట్టుడిగిపోయి ఉడికిపోయి శక్తిని కోల్పోయి
బలహీనమై అనారోగ్యంతో దిగులు పడుతూ వచ్చేవేమో. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ స్త్రీ ధర్మం నిలిచిపోయినా, నీ స్త్రీ ధర్మం ఉడికిపోయినా, అవయవ నిర్మాత నేను, ఆరోగ్య ప్రదాత నేను నీకు శక్తినిచ్చేది. ఇదిగో నేను నీకు ఆరోగ్యమును మరలా రప్పించుచున్నాను, ఆరోగ్యమును మరలా రప్పించుచున్నాను, నేను నిన్ను స్వస్థపరచుచున్నాను. చెప్పరే గట్టిగా, చెప్పరే గట్టిగా. ఆయన ఇస్తే ఇంకెవరండి తెలుసా? మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు. మృతతుల్యమైన శారా గర్భాన్ని ఆమె గర్భం ధరించుటకు ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. అవయవ నిర్మాత ఆయన. రీప్లాంటేషన్ చేస్తాడు ఆయన, రీమాడిఫికేషన్ చేస్తాడు, రెన్యూడ్ స్ట్రెంగ్త్ ఇస్తాడు, నూతన బలం ఇస్తాడు. ఇదిగో ఈ రాత్రి ఎటువంటి స్త్రీ ధర్మంతో, స్త్రీ సమస్యలతో, స్త్రీ అనారోగ్య పరిస్థితులతో వచ్చావో, ఈ రాత్రి నీ సమస్యకు పరిష్కారం ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి, ఎవరు? చెప్పండి, ఎవరు? యేసయ్యే. ఆయనే పరిష్కారం. దిగులు పడద్దు, విశ్వసించండి. శారా గర్భాన్ని ముట్టిన నా యేసయ్య, మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచిన నా యేసయ్య, గర్భము పొందుటకు శక్తినిచ్చిన నా యేసయ్య, 90 సంవత్సరాల శారా గర్భంలో నుంచే ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైన సంతాన కారకుడైన ఇస్సాకునిచ్చి దీవించిన యేసయ్య, ఈ రాత్రి మీ శరీరములను తాకునుగాక, మీ శరీరములను తాకునుగాక. ఏ అనారోగ్య పరిస్థితుల్లో వచ్చారో మీ శరీరములను తాకునుగాక, మీ శరీరములను తాకునుగాక. దైవ సేవకుడిగా చెబుతూ ఉండగానే ఆయన మీ శరీరాలను ముట్టునుగాక, మీ శరీరములను ముట్టునుగాక. విశ్వసించండి, మీ అనారోగ్య సమస్యలన్నీ పోయినాయి. యేసు నామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. మీ అనారోగ్య సమస్యలన్నీ పోయినాయి యేసు నామములో. ప్రభు గొప్పవాడు, ప్రభు గొప్పవాడు. ఒకటి వృద్ధాప్య సమస్యలకు పరిష్కారం, రెండోది స్త్రీ సమస్యలకు పరిష్కారం, మూడోది చూడండి వాళ్ళిద్దరు నవ్వుకున్నారండి. ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయము చూడండి ఏం జరిగిందో. ఆదికాండము 18వ అధ్యాయం 12వ వచనం. శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో ఏం చేసింది? శారా నవ్వింది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఇప్పుడు పిల్లోడు పుడితే నేను ఎట్ట తిరిగేది అంటే శారా నవ్వింది. ఎందుకో తెలుసా? తనకు బిడ్డ బుట్టి ఎత్తుకొని తిరగటం కాదు, తనను చూసిన వాళ్ళ గురించి నవ్వుకుంది. తనను చూసిన వాళ్ళు ఈ పేటలో, ఈ ఊరిలో, ఈ వయసులో నేను బిడ్డను ఎత్తుకొని తిరిగితే అమ్మలక్కలంతా చూసిన వాళ్ళు ఏం చేస్తుంటారు? ముసి ముసి నవ్వులు నవ్వుతారేమో, పడి పడి నవ్వుతారేమో. వృద్ధాప్యంలో శారా ఏం చేస్తాను చెప్పండి? జో లాలి లాలి పాటలు పాడుతుంది. శారా ఏ పాటలు పాడుతుంది? ఏ పాటలు పాడాలి? ఏ పాటలు పాడాలి? ముసలోళ్ళ పాటలు పాడాల్సిన ఈ శారా ఇప్పుడు ఈ వయసులో ఏ పాటలు పాడుతుంది? లాలి పాటలు పాడుతుందని తనను చూసిన వాళ్ళు నవ్వుకుంటారని శారా ఇతరులను చూసి కదండి. చాలాసార్లు మనం ఎక్కడ తెలుసండి, మనకేదో జరిగి కాదు. ఇప్పుడు తోడికోడలు ఏం చేసిందంట? తోడికోడలు తొంగి చూసింది. అదే ప్రాబ్లం అసలు. భర్త కొట్టిన దానికి కాదంటే తోడికోడలు ఏం చేసింది చెప్పండి? దానికోసం అసలు మన బాధ అంతా ఏంటంటే పక్కింటి వాళ్ళు చూసిన దానికి, ఎదురింటాము చూసిన దానికి, వాళ్ళు చూసిన దానికి, వీళ్ళు చూసిన దానికి నవ్వుతావంట. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకవేళ ఇతరులు నీ జీవితాన్ని నవ్వుల పాలుగా చూస్తున్నారా? హేళనగా చూస్తున్నారా? ఎగతాళిగా చూస్తున్నారా? నీ జీవితం ఇతరులకు నవ్వుల పాలైందా? ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా?
నవ్వుల పాలైన నీ జీవితాన్ని రెట్టింపు ఘనతగా మారుస్తాను, రెట్టింపు ఘనతగా మారుస్తాను. అపహాస్యపు పాలైన నీ జీవితాన్ని రెట్టింపు ఘనతగా మారుస్తాను. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. చూడండి ఆ మాట యెషయా గ్రంథము 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. జీవితం నవ్వుల పాలైందా పాస్టర్ గారు? నా బ్రతుకు నవ్వుల పాలైపోయిందండి, ఎగతాళికి కారణమైపోయానండి, నా బ్రతుకు నవ్వుల పాలైపోయిందండి. దిగులు పడుతూ వచ్చావా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రభు చెప్తున్న మాట, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగు. చూసారండి, మీ అవమానమునకు ప్రతిగా ఏం పొందుకుంటారు? రెట్టింపు ఘనత నొందుదురు. ఎక్కడ మీరు నవ్వుల పాలయ్యారో, ఎక్కడ మీరు అబాసు పాలయ్యారో, ఎక్కడ మీ జీవితం నవ్వుల పాలైందో, ప్రభు ఎంత ప్రత్యేకంగా మాట్లాడతాడో తెలుసండి. ఈ సాయంకాలం ఎవరు నవ్వుల పాలయ్యి వచ్చారో, మీ జీవితం మీ పేటలో ఉన్న వారికి నవ్వుల పాలైందా? చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు నవ్వుల పాలైందా? మీ అక్క చెల్లెల మధ్యలో నవ్వుల పాలైందా? మీ అన్నదమ్ముల మధ్యలో నవ్వుల పాలయ్యారా? చూసారా, చాలాసార్లు ఏదైనా ఒక సంఘటన జరిగితే మనుషులందరూ ఓదార్చడానికి బదులుగా ఏం చేస్తారు చెప్పండి? నవ్వుల పాలుగా మాట్లాడుకు, వాళ్ళకంతే జరగాలే, వాళ్ళ జీవితానికి అంతే జరగాలే అని ఎగతాళి చేస్తారు, అపహాస్యం చేస్తారు, నవ్వుల పాలుగా మాట్లాడుకుంటారు. ప్రభు అంటాడండి, ఇంకొక మాట చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము చూడండి 4వ వచనంలో ప్రభు ఏమన్నాడు చూడండి. భయపడకమో, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకమో, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందనిక మీదట జ్ఞాపకం చేసుకునవు. నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా నవ్వులు పాలయ్యావా? ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారా? నీ జీవితం అపహాస్యమైపోయిందా? ఇతరులు వెక్కిరింతల పాలుగా మాట్లాడుకుంటున్నారా? దిగులు పడద్దు. ప్రభు అంటున్నాడు, మీరు ఎక్కడ అవమానం పొందారో, మీరు ఎక్కడ నవ్వులు పాలయ్యారో, మీ అవమానమునకు ప్రతిగా మీరేం పొందబోతున్నారు? రెట్టింపు ఘనత నొందుదురు. రెట్టింపు ఘనత. మన దేవుడు ఎవరో తెలుసండి? నయోమి మోయాబుకు వెళ్ళి ఏమైపోయింది చెప్పండి? నవ్వులు పాలైపోయింది. నయోమి కాస్త ఏమైపోయింది చెప్పండి? మధురం కాస్త ఏమైపోయింది చెప్పండి? మారైపోయింది, చేదైపోయింది, నవ్వుల పాలైంది. ఆ నయోమి అన్నీ పోగొట్టుకొని మరలా బెత్లెహేముకు వచ్చినప్పుడు నయోమి కొరకు దేవుడు ఎవరినిచ్చాడు తెలుసా? ఓబేదుని ఇచ్చాడు. బిడ్డ పుట్టినప్పుడు, రూతుకు బిడ్డ పుట్టినప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? నయోమి కొరకు దేవుడు ఎవరినిచ్చాడు? బిడ్డనిచ్చాడు. దేవుడు వదిలిపెట్టాడా నయోమిని? నయోమి జీవితం నవ్వులు పాలైన జీవితాన్ని, చేదైన జీవితాన్ని, మారా జీవితాన్ని వదిలిపెట్టాడా? దేవుడి రాత్రి నీ జీవితాన్ని వదిలిపెట్టడు, నీ బ్రతుకు వదిలిపెట్టడు. నవ్వులు పాలైన చోటే నీకేమి ఇవ్వబోతున్నాడు? రెట్టింపు ఘనతని ఇవ్వబోతున్నాడు. నవ్వులు పాలైన చోటే నీ బ్రతుకు నేను చేయబోతున్నాడు, రెట్టింపు ఘనతకు కారకురాలుగా చేయబోతున్నాడు. ఏ మనుషులు నవ్వారో, ఏ మనుషులు అపహాస్యం చేశారో, ఏ మనుషులు ఎగతాళి చేశారో, ఏ మనుషులు దూషించారో వారి మధ్యలోనే యెఫ్తాను దీవించినట్టుగా నీ జీవితాన్ని కూడా ప్రభు దీవించునుగాక. కాబట్టి నవ్వుకునే సమస్యలకు పరిష్కారం యేసయ్య. 4వది, అసాధ్యమైన సమస్యలకు పరిష్కారమో యేసయ్య. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదండి? ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టాడా లేదా? చెప్పండి, పంచిపెట్టాడా లేదా? మరి మీరు
విశ్వాసం లేదు మనకి. దేవునికి ఇచ్చి చూడు, ఇచ్చి చూడు. మంచి అద్భుతమైన పాట ఒకటి, ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు, వానొచ్చినా వరదొచ్చినా పెను తుఫాను గాలి విసరి కొట్టినా నీ ఇల్లు కూలిపోదు, నీ బ్రతుకు రాలిపోదు. ఇచ్చి చూడు యేసయ్యకు, పదవంతు దేవుని వంతు, అది దాచుకోకు దోచుకోకు. పదవంతు దేవుని వంతు, అది దాచుకోకు దోచుకోకు. మరి విశ్వాసముతో ఇచ్చి చూడు, అద్భుతకరుడు దీవించును. అద్భుతమైన పాట అండి అది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఇశ్రాయేలు దేశపు చిన్నది ఒక్క మాట చెప్పింది, అమ్మా షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడమ్మా, ఎలీషా ప్రవక్త ఉన్నాడు, నా యజమానుడు కానీ అక్కడికి వెళ్తే కుష్ఠరోగం ఏమైపోద్ది, బాగుపడతాడు. నా యజమానుడు అంటే ఎంతో ప్రెస్టేజ్ ఫీలింగ్ ఉన్నా కదండి. సిరియా వారికి ఇశ్రాయేలు దేశపు ఎవరు, ఈ అమ్మాయి చిన్నది, బానిస చిన్నది, పేరులేని చిన్నది, దిక్కు దశలేని చిన్నదని చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఎంత కాలం నుంచి కుష్ఠరోగంతో బాధపడుతున్నాడో, ఆ కుష్ఠరోగంతో ఎంత అవమానకరంగా బాధపడుతున్నాడో ఈ అమ్మాయి చెప్పింది కూడా చేసి చూద్దాం, ప్రవక్త దగ్గరికి వెళ్దాం, ఆయన వచ్చి నన్ను ముడతాడేమో అని ఇంటికాడికి వెళ్తే ప్రవక్త బయటకు కూడా రాకుండా ఏం చెప్పాడు చెప్పండి, యోర్దాన్ నదికి వెళ్ళి ఎన్నిసార్లు మునగమన్నాడు, 7 సార్లు మునగమన్నాడు. చిర్రెక్కింది. ఎవరు ఈయన? సిరియా దేశపు మామూలుడా, సైన్యాధిపతి. సిరియా దేశపు ఎవరు చెప్పండి? పోతున్నాడు. మా ఊర్లో ఫరాతు యూఫ్రటీస్ నదులు లేవా, మంచి నదులు లేవా, ఆడ పోయి మునగనా నేను కావాలంటే, ఈడకొచ్చి యోర్దాన్ నదిలో మునగమంటున్నాడేంటి? పోయేటప్పుడు ఆ రథం నడిపే వాడు చెప్పాడు, ఆ పనివాడు చెప్పాడు, అయ్యా ఆయన ఇంకొక యుద్ధం చేసి రమ్మంటే చేసి రావును, కానీ ఆయన ఏం అట్లాంటివన్నీ చెప్పలేదుగా. ఏం చెప్పాడు ఆయన? యోర్దాన్ నదికి వెళ్ళి ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు. పోత రోడ్డు మీదుగా యోర్దాన్ నది రోడ్డు మీదే ఉంటుంది, పక్క కాలువలాగే ఉంటుంది. యోర్దాను పక్కనే కదయ్యా, పోదాంపా, వెళ్ళి అట్లా మునిగి వెళ్ళిపోదాంపా అయ్యా అని చెప్పాడు కదా, ఎడదాకా వచ్చాం కదయ్యా అంటే తగ్గించుకొని రథం దిగి వెళ్ళాడు. 6 సార్లు కూడా మునిగి చూశాడు, లేదు. 7వసారి మునిగి లేవగానే ఏమైంది చెప్పండి? పసిపిల్లదే. కుష్ఠరోగాన్ని బాగు చేసిన దేవుడు, 38 సంవత్సరాల పక్షవాయు రోగిని బాగు చేసిన దేవుడు కదండి. భయంకరమైన 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధించబడుతున్న స్త్రీని వస్త్రపు చెంగు ముట్టుకోగానే శుద్ధి చేసిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా చెప్పండి? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? నథింగ్. విశ్వాసముతో మీరు అడిగితే చాలు. అందుకనే హెబ్రీ 11:6 ఏమని చెప్పండి? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని. అందరు నాతో ఈ మాటలు చెప్పండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. నమ్మాలి. ప్రార్థనకు రావటమే కాదండి, నమ్మకంతో రావాలి. దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంటే నమ్మకంతో రావాలి. విశ్వాసము చూచి నడవదు. ఎలా నడుస్తుంది? నమ్మి నడుస్తుంది. ఫెయిత్ ఈజ్ నాట్ వాకింగ్ బై సైట్. చూచి నడవదు విశ్వాసము, ఓన్లీ బిలీఫ్, అంతే. నమ్మి నడుస్తుంది. ప్రభు మీద నమ్మకం ఉంటే చాలు. యేసయ్య నన్ను బాగు చేస్తాడు అనే నమ్మకం ఉంటే చాలు. ఈ రాత్రి ఇప్పుడు నమ్మినా ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో ప్రభు అంటాడు తెలుసా? నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీకు ఉద్యోగం ఇప్పియగలను,
నీ వ్యాపారం దీవించగలను. ఇదిగో కడులేమి స్థితిలో ఉన్నావా, నీ స్థితిని ఉన్నతంగా దీవించగలను నేను. నాకు అసాధ్యమైంది ఏది? నువ్వు నమ్ము చాలంతే. నమ్మటమే లేదు, మనం నమ్మట్లేదంతే. మనం ఏంటంటే వస్తామో ప్రార్థన చేసుకుంటున్నట్టే చేసుకుంటాం, మళ్ళీ నమ్మినట్టే ఉంటాం, కానీ పోయేటప్పుడు ఇది జరగదులే నాకు ముందే తెలుసుగా కదండి. విశ్వసించి నమ్మినట్లయితే ప్రభు నీ జీవితంలో అసాధ్యమైనవి సాధ్యపరుస్తాడు. అసాధ్యమైన సమస్యలకు పరిష్కారం ఎవరు చెప్పండి? యేసయ్య. 5వది, పిల్లలు లేని సమస్యలకు పరిష్కారం యేసయ్య. పిల్లలు లేరండి, పిల్లలు లేరు. అబ్రహాము శారములకు ఇద్దరికి పిల్లలు లేరు. ప్రభు ఏమో వాగ్దానం ఇచ్చాడు, నీకు ఖచ్చితంగా నేను ఎవరిని ఇస్తాను? అబ్రహామా భయపడకమో, నేను నీ కేడేమో, నీ బహుమానం ఏమవుతుంది? అత్యధికమవుతుంది. అబ్రహామా భయపడద్దు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు బిడ్డనిస్తానని చెప్పాడు. కానీ చాలా కాలం పిల్లలు లేరని అబ్రహాము శారాయిలు దిగులు పడలేదండి. ఫస్ట్ పిల్లలు లేరని దిగులు పడల, కృంగిపోలా. పిల్లలు లేరని అధైర్యపడలా. ఏం చేశారు తెలుసా? వీళ్ళిద్దరు చేసిన పని ఏం తెలుసా? పిల్లలు లేని కాలంలో వీళ్ళిద్దరు చేసిన పని ఏందో తెలుసా? పరిచర్య చేశారు. వారు పరిచర్య చేశారండి. ఎండవేళ మధ్యాహ్నమందు అబ్రహాము అక్కడ కూర్చొని ఉన్నాడు కదండి. వాళ్ళు దేవదూతలు దైవజనులు నా ఇంటికి వస్తారని తెలుసుకొని అబ్రహాం పరిగెత్తి ఏం చేశాడు చెప్పండి? వాళ్ళకి ఆతిథ్యం అనే పరిచర్య చేశాడండి. కృంగిపోయాడు ఎక్కడైనా అబ్రహాము. శారమ్మకి ఎంత అప్పగిచ్చాడో తెలుసండి? 6వ వచనం చూడండి, ఆదికాండం 18:6 చూడండి. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్తే శారా ఏమనాలండి? ముసలోడా, పిల్లలు లేరు, ఎవరు లేరు, గొడ్డుపోయిన దాన్ని నాకు పనులు చదువుతావు, ఇక నన్నట్టు చావని, నన్నట్టు బతకని, నా పని ఇంత అయిపోయిందిలే అనిందా? ఉందే బైబిల్లో ఉంది అనిందా? ఆశీర్వాదకరంగా పరిచర్య చేసింది. దే నెవర్ బ్లేమ్ గాడ్. వారు ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదు, దేవుని మీద నింద వేయలేదు, దేవుని మీద ఇట్లా వేలెత్తి చూపలేదు. కానీ ఈ రోజుల్లో కొంచెం ఏదైనా తక్కువైతే మనం ఏం చేస్తామో తెలుసా? ఏం దేవుడు శారము ప్లేస్లో ఇక్కడ ఉన్న స్త్రీల సమాజం కూర్చోబెట్టాను అనుకోండి, ఏది మెత్తని ఏ పిండయ్యా? అట్టానా? అన్నపూర్ణనా? నీ మోకం అయ్యా, అబ్బో కేజీ పిసకటి వేసి అతనికి 3 మానికలు అంట. ఈ 3 మానికలు పిండి పిసికి అబ్బో చెప్పేవాళ్ళు అయ్యో ఎట్లా అనేవాళ్ళు కదండి. ఇప్పుడు వాళ్ళని అమ్మ ఇంటికి ఇద్దరు వచ్చారమ్మ 2 చపాతీ 4 చపాతీ చేయమంటే చాలు, అబ్బో పాయో లాయర్ స్ట్రీట్కి పో, ఆడకు పోయి 4 తెచ్చుకో, చేయమంటున్నావే, అబ్బో ఈ చేతులే మామూలు చేతులు అనుకున్నావేంది కదండి. వాళ్ళు ఎక్కడ దేవుని దూషించాల. ఏదైనా కొరత ఉన్నప్పుడే దేవుని మనం దూషించకూడదు. గుర్తుపెట్టుకోండి, కొరతలోనే దేవునిలో మనం సంతోషించినప్పుడు సమృద్ధినిస్తాడు యేసయ్య. ఏమిస్తాడు చెప్పండి? సమృద్ధినిస్తాడు. కరువులోనే సంతోషించినప్పుడు ఏమిస్తాడు తెలుసు? దేవుడు సమృద్ధినిస్తాడు. నా బిడ్డ కరువులో, కొరతలో, లేమిలో కూడా నన్ను ఏం చేయలేదు? దూషించలేదు, నన్ను అవమానపరచలేదు, నన్ను ఘనపరిచింది నా బిడ్డ. కాబట్టి నా బిడ్డకు సమృద్ధినిస్తానంటాడు దేవుడు. అది రహస్యం కదండి. పిల్లలు లేని సమస్యలకు పరిష్కారం ఎంత పరిచర్య చేసింది చూడండి శారా. 7వ వచనం, మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడి దాన్ని త్వరగా ఏం చేశాడు? సిద్ధం. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద బాబా ఎంత చేసిందండి అబ్రహాము షా ఇద్దరు. వెన్న ఏమేమి తెచ్చారు చూడండి, వెన్న, పాలు, మంచి మాంసం తీసుకొచ్చాడు. ఎంత పరిచర్య చేశారు చూడండి. కొరతలో, లేమిలో
పరిచర్య చేయాలి. పిల్లలు లేని సమస్యకు పరిష్కారం పరిచర్య. ఆరోది చూడండి, 14 వచ్చిన ఆదికాండం 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు మీ వద్దకు తిరిగి వచ్చేది. నిర్ణయ కాలము, కొన్ని నిర్ణయ కాలములు. మనిషి జీవితంలో వివాహం అనేది ఒక సమయం అండి, నిర్ణయ కాలం, ఒక పీరియడ్ ఆఫ్ టైం. వివాహం జరగాల్సిన వయసులోనే ఏం జరగాలి? వివాహం జరగాలి. ఉద్యోగానికి కూడా ఏం పెట్టారు? ప్రభుత్వం వాళ్ళు టైం పెట్టారు కదండి, ఒక మంచి టైం, ఒక ఏజ్ లిమిట్. ఉద్యోగం రావాల్సిన వయసులోనే ఏం రావాలి? 54 సంవత్సరాలకి నేను పోయి CEO అవుతానంటే అయిద్దా? రానిరు అసలు ముందు నేను. ఎందుకంటే నిర్ణయ కాలము. పంట వేసామో, పంట చేతికొచ్చే టైంలోనే, నిర్ణయ కాలంలోనే ఏం రావాలి? పంట రావాలి. నిర్ణయ కాలంలో జరగాల్సినవి జరగటంలా ఈ మధ్య. పిల్లలు కూడా ఎప్పుడు చేసుకున్నారు తెలుసా? మా పిల్లోడికి పెళ్లి కూతురు చూడండి అంటది. ఎంత వయసు అంటే 43 సంవత్సరాలండి. 43 సంవత్సరాలు ఎందుకు సర్దుకోవచ్చు కదా, పెళ్ళి లేకుండా ఉంటే కాస్త బాగుంటుంది కదా, వేరే అమ్మాయిని. కాదులే పాస్టర్ గారు, కాస్త నా కోసం, మా అమ్మ, నా భార్య కోసం మమ్మల్ని చూసుకుంటూ ఆగేళ్ళండి అని అంటారు తల్లిదండ్రులు. చాలా పెద్దగా చూడండి ఏమంటారు? మా కోసం మమ్మల్ని చూసుకుంటా, ఇంట్లో వాడేనండి మాకు, అమ్మాయి అయినా వాడే, అబ్బాయి అయినా వాడే, వాడు చూసుకోబట్టి మేము ఇప్పుడు దాకున్నాం. మరి చూసుకొని చిన్నగా చూసుకోమనకూడదు మీరు పోయేదాకా. వయసులో నిర్ణయ కాలంలో జరగాల్సింది జరగదు. అయితే నేను వెక్కిరించడం లేదు, బాధ పెట్టలేదు, కానీ అలాంటి సమస్య ఉంది ఈ రోజుల్లో సమాజంలో. అయితే ప్రభు అంటున్నాడు, నిర్ణయ కాలంలో జరగాల్సింది జరగలేదా? ఈ రాత్రి నిర్ణయ కాలంలో జరగాల్సిన జరగకపోయినా నేను ఆ సమస్యను పరిష్కరిస్తాను, నేను వారికి వివాహాలు జరిగిస్తాను, నేను వారికి ఉద్యోగాలు ఇస్తాను, నేను ఆ పంటలు, వారు కోల్పోయిన పంటను తిరిగి తగ్గించేటట్టుగా చేస్తాను. యోవేలు గ్రంథంలో ఏముందో తెలుసా? చీడ పురుగులు, పసర పురుగులు తినివేసిన పంట నేను మరలా ఇస్తానన్నాడు దేవుడు. చూసారా? నిర్ణయ కాలంలో జరగాల్సింది జరగట్లేదా? మీ పిల్లలు ఎవరైనా ఒకవేళ వయసులో ఉన్నప్పుడు నిర్ణయ కాలంలో జరగాల్సినవి జరగకుండా ఏదైనా దూరం అయిపోయి, ఏదైనా ఆలస్యం అయిపోయి దిగులు పడుతూ కలవరపడుతూ కూర్చున్నారేమో, ఈ రాత్రి దైవజనుడిగా చెప్తున్నాను, నిర్ణయ కాలంలో జరగాల్సింది జరగకపోయినా ప్రభు ఈ రాత్రి అటువంటి వారి జీవితంలో కార్యం జరిగించి వారిని ఆశీర్వదించునుగాక, కార్యం జరిగించి వారిని ఆశీర్వదించునుగాక, కార్యం జరిగించి వారిని ఆశీర్వదించునుగాక. ఆఖరి చూడండి 15వ వచనం. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన నీవు నవ్విత. భయము అనే సమస్య, భయపడుట అనే సమస్య, భయము అనే సమస్య కూడా పరిష్కారం యేసయ్య. శారా ఎందుకు భయపడిందో మనకు తెలియదు. ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడని నేను అనవసరంగా అవిశ్వాసంగా నవ్వానని భయపడిందేమో, దేవునికి విరోధంగా నవ్వానని భయపడిందేమో మనకు తెలియదు. ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీవు ఏ విషయాలకు భయపడుతూ వచ్చావేమో, నీ బిడ్డల ఆరోగ్యాల గురించి, మీ బిడ్డల చదువుల గురించి, పరీక్షలు రాస్తున్న మీ బిడ్డల గురించి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మీ బిడ్డల గురించి, మీ బిడ్డల భవిష్యత్తు గురించి భయపడుతూ వచ్చారేమో. బైబిల్ మీ భయముకు సమస్యకు పరిష్కారం ఇస్తుంది. చూడండి ద్వితీయోపదేశ కాండం ఒక అద్భుతమైన మాట నేను చదువుతాను. చూడండి ద్వితీయోపదేశ కాండం, ప్రభు చెప్పిన శ్రేష్టమైన మాటలు చూడండి. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించున్నారు. మీ హృదయములు జంకనీయకుడి. చెప్పండి అందరూ, మీ హృదయములు జంకనీయకుడి. మనకు ఒక పిల్లి ఉంది. ఏం పిల్లి? ఆ పిల్లి పేరు జంకు పిల్లి అంటారు. ఏం పిల్లి చెప్పండి? కొంతమంది ప్రతిదానికి ఏం చేస్తుంటారు తెలుసా? జంకు పిల్లిలాగా జంకుతుంటారు. చీకటి అంటే జంకే, సమస్య అంటే జంకే, ఏ చిన్నదానికి జంకుతుంటారు. ఎవరైనా ఎదురింటోళ్ళు పోతా అట్లా ఊసేలినా కానీ జంకే. వాళ్ళు నన్ను చూసే ఊసారండి, వాళ్ళు నన్ను చూసే నా మీదే నా మీద ఉయ్యాల్సింది ఏదో ఆ రోడ్ల మీద ఊసిపోయి. ఎందుకు చెప్పు నీకు అంత జంకు? మీ హృదయములు జంకనీయకుడి. తర్వాత మాట,
భయపడకుడి, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైనా. చెప్పండి గట్టిగా, మీ కొరకు. చెప్పండి, నా కొరకు. చెప్పండి గట్టిగా, నా కొరకు నా శత్రువులతో యుద్ధము చేసి నన్ను రక్షించువాడు నా దేవుడైన యెహోవాయే. అందుకని ఏం చేయకూడదు మనం? మీ హృదయములను 4 చెప్పాడు: జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖము చూచి. ఈ 4 మనలో ఉన్నాయని ప్రభువుకు తెలుసు. ఈ 4 మనలో ఉన్నాయని ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు? ప్రతి సమస్యను చూసి ఏమైపోతున్నావు నువ్వు? జంకు పిల్లిలాగా జంకిపోతున్నావు. డాక్టర్ నీకు థైరాయిడ్ వచ్చిందమ్మా, అమ్మా థైరాయిడా? అబ్బో, ఎక్స్పర్ట్స్ ఉన్నారు థైరాయిడ్. షుగర్ వచ్చింది, అమ్మా షుగరా? జంకద్దు అసలు. ఫస్ట్ రిపోర్ట్లు తారుమారు చేసి దేవుడు ఉన్నాడు. అసలు నువ్వు జంకద్దు ఫస్ట్. ఎందుకు జంకుతున్నావు? అమ్మో పాస్టర్ గారు, అయ్యో అయ్యో. ఏంటి అయ్యో? రాత్రి డాక్టర్ దగ్గర పోతే 130/80 బీపీ అండి. అదేం పెద్ద బీపీ కాదు, అదేం పెద్ద. దానికంటే 170-80 పోయిన వాళ్ళు ఉన్నాం దేవుని దయ వల్ల. మీరేమో 130/80 చెప్పారండి, అంత బీపీ పెరిగిందంట. అందుకని ఉప్పు తగ్గించుకొని మనం తినమన్నారండి. అనగానే అమ్మో ఉప్పు తగ్గించాలా? తగ్గిస్తే మంచిదే, అదేం పెద్ద సమస్య కాదు. కానీ ఎందుకు జంకుతున్నావు? దేవుని వాక్యం చెబుతుంది, మీ హృదయములు ఏం చేయొద్దు? జంకనీయకుడి. రెండవది భయపడకుడి. మూడవది చెప్పండి, వనకకుడి. నాలుగవది ఒక బలమైన మాట చెప్పి ముగిస్తా, చూడండి, వినండి బాగా. ఫస్ట్ ఏదైనా ఒక సమస్య చూసి ముందు మనం భయపడకూడదు. నువ్వు గట్టిగుంటే సమస్య నిన్ను చూసి ఏమై తెలుసుదా? భయపడింది, వెళ్ళిపోద్ది అసలు నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. అసలు ఎవరైనా తిడుతున్నారనుకో, అసలు తిట్టామని చూసి మీరు ఆగండి. నోరు మీరు ఇట్లా సైలెంట్గా ఉండండి. వాడు 4వ తిట్టేలోపు ఏదో ఉందిరని వెళ్ళిపోతాడు. మీ సైలెన్స్, మీరుండే నిలకడ, మీరు గట్టిగా కానీ అట్లుంటే చాలు. తిట్టుకొని వాడి నోరు అట్లా దూషిస్తుంది. దావీదు అబ్షాలోము తరుముతుంటే వెళ్తున్నాడండి. షిమి అనేవాడు వచ్చి ఏమన్నాడు తెలుసా? దావీదుని ఏమన్నాడు తెలుసా? చీపో చీపో, దుర్మార్గుడా, నరహంతకుడా. సెరూయా కుమారులు ఏం చేసేది తెలుసా? రాజా ఒక్క మాట చెప్పి వాడిని ఏం చేస్తాం? చంపేస్తామంటే దావీదు ఎంత తెలివి కలవాడో తెలుసా? వాడికి నోరిచ్చింది దేవుడు. వాడు తిడతంటే ఆయనే సైలెంట్గా ఉన్నాడు. కాబట్టి మనం సైలెంట్గా ఉందాం. తిట్టని, ఆటో వాళ్ళ దగ్గర తిట్టని, ఇంకొకరి దగ్గర తిట్టని, వాళ్ళ దగ్గర తిట్టుకొని, వీళ్ళ దగ్గర ఎవరు కాడని తిట్టుకొని, నోరు అట్లా మాట్లాడిని తిట్టుకొని తిట్టిన నోరే ఒకరోజు ఏమైంది చెప్పండి? కాళ్ళ కిందకు వస్తుంది. దేవుడు చేయలేదా? అదే దావీదు మరలా వెనకాలకు వస్తూ ఉండగా ఈ షిమి ఏం చేశాడు చెప్పండి? కాళ్ళ మీద పడ్డాడు. దేవుడు చేస్తాడు. సమస్య చూసి ఎప్పుడు మనం భయపడకూడదు. మనం సమస్య దగ్గర దేవుని బిడ్డలంగా మౌనంగా ఉన్నప్పుడు ఆ సమస్య మనల్ని చూసి ఏమైతే తెలుసా? గడగడలాడిపోద్ది, భయపడిపోద్ది. దేవుని బిడ్డలు అది నేర్చుకోవాలి. ప్రభు చెప్పాడు ఈ మాటలు, మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. నీతో నీ పక్షంగా పోరాడేవాడు ఎవరున్నారు? దేవుడన్నాడు. నీ కొరకు పోరాడే దేవుడన్నాడు. ప్రార్థన చేసుకుందాం. 7 సమస్యలకు పరిష్కారం. ఈ రాత్రి యేసు సమస్యలకు పరిష్కారం అనే మాట మనం చూసాం. 1, ఏ సమస్య? వృద్ధాప్య సమస్యకు పరిష్కారం యేసే. రెండవది స్త్రీ సమస్యకు పరిష్కారం యేసే. మూడవది
నవ్వుల పాలైన సమస్యలకు పరిష్కారం యేసే. 4వది అసాధ్యమైన సమస్యలకు పరిష్కారం యేసే. 5వది పిల్లలేని సమస్యలకు పరిష్కారం యేసే. 6వది నిర్ణయ కాలంలో జరిగే సమస్యలకు పరిష్కారము యేసే. 7వది భయము అనే సమస్యలకు పరిష్కారం యేసే. ప్రార్థన చేసుకోండి. ఏ విషయాల్లో మీరు భయపడుతూ వచ్చారో, ఏ సమస్యకు భయపడుతూ వచ్చారో, అది ఏ సమస్య అయినా సరే ఈ రాత్రి దానికి పరిష్కారం ఉంది. యేసయ్య కాడ పరిష్కారం ఉంది. పరిష్కరించే దేవుడు మనకున్నాడు. పరిష్కారం ఇచ్చే దేవుడు మనకున్నాడు. రండి దేవుని సన్నిధిలో ఈ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకోండి. ఈ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకోండి. దేవా, నా సమస్యకు పరిష్కారం నువ్వే తండ్రి. ఏ సమస్యతో మీరు నలిగిపోతూ వచ్చారు ఈ రాత్రి, అది ఏ సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా సరే, మీ సమస్యలకు పరిష్కారం యేసే. యేసయ్య కల్వరి సిలువలో పొందిన ఆ శ్రమలు, కల్వరి సిలువలో పొందిన గాయాలు ఈ రాత్రి మనకు శాశ్వత పరిష్కారం. శాశ్వత పరిష్కారం. అది మామూలు పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం. ఈ రాత్రి ఏ సమస్యతో దిగులు పడుతూ వచ్చావో, ఏ సమస్యతో భయపడుతూ వచ్చావో, ఏ సమస్యతో ఆందోళన చెందుతూ వచ్చావో, అది ఏ జటిలమైన సమస్య అయినా నీ సమస్యకు పరిష్కారం యేసయ్యా. నీ సమస్యకు పరిష్కారం యేసయ్యా. యేసయ్య కాడుంది పరిష్కారం. ప్రార్థన చేసుకో, మోకరించి ప్రార్థన చేసుకో, కన్నీళ్లతో ప్రార్థన చేసుకో. ఈ రాత్రి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళే లోపే నా ప్రభు నీ సమస్యను పరిష్కరించునుగాక, నా ప్రభు నీ సమస్యకు పరిష్కారం దయచేయునుగాక, శాశ్వతమైన పరిష్కారం మీరు చూచెదురుగాక, శాశ్వతమైన పరిష్కారం మీకు దొరుకునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నాయన యేసు సమస్యలకు పరిష్కారం అనే అంశం ద్వారా అయా మరి ఆదికాండం 18 అధ్యాయం 9 నుంచి 14 వరకు వచ్చిన భాగాలు మా ముందు పెట్టి ప్రభా, మీరు 7 సమస్యలు వాటి పరిష్కారం చూస్తూ వచ్చాం ప్రభా. మీరే ప్రతి మాట ఆత్మ నడిపింపుతో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా తండ్రి. ఎటువంటి సమస్యలు నీ బిడ్డలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలకు పరిష్కారం ఎరిగిన దేవుడుగా ఈ రాత్రి మమ్మల్ని దర్శించినందుకై మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. లేమిలో ఉన్న వారిని కూడా ఉన్నతంగా దీవించే దేవుడు మీరు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మారాను కూడా మధురంగా మార్చే దేవుడు మీరు తండ్రి. అది ఏ సమస్య అయినా సరే, స్త్రీ ధర్మంతో కూడిన సమస్యలైనా, వృద్ధాప్య సమస్యలైనా, నవ్వుల పాలైన సమస్యలైనా, అసాధ్యమైన సమస్యలైనా, పిల్లలేని సమస్యలైనా, తండ్రి భయము ఆందోళన అనే సమస్యలైనది ఏదైనా సరే, మీరు భయపడద్దు, మీరు వనకద్దు, మీ హృదయములు జంకనియద్దు, వారి ముఖంలో చూచి బెదరద్దు. మీ సమస్యలు పరిష్కరించే దేవుడని నేనున్నాను. ఎంత చక్కగా మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యం మా అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలభరితం చేయండి. మా జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. మీరున్నారనే ధైర్యంతో ఇక్కడి నుంచి నాయన ప్రతి సమస్యకు పరిష్కారం మీ దగ్గర ఉన్నదని మేము తెలుసుకొని విశ్వసించి మీ నామంలో ఇంకా మీ మీద ఆధారపడి ప్రార్థనలో బలపడి వాక్యంలో నెమరవేసుకుంటూ ధ్యానించుకుంటూ ప్రభా సమస్యల మీద విజయాన్ని పొందే భాగ్యం దయచేయమని, మా సంఘము కుటుంబాలు పరిచర్యను నూరంతలుగా దీవించమని, వచ్చిన ఇప్పుడు అందరిపై మీ దీవులు దయచేయండి. లైవ్లో చూస్తున్న వారిని కూడా మీరు దర్శించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ రాత్రి సన్నిధికి వచ్చిన బిడ్డలందరికీ, సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్.